హాయ్ అండి. ఇప్పుడైతే ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఇది 4 మంత్స్ బేబీది అనమాట. ఫస్ట్ అయితే కాటన్ లైనింగ్ నేను 1 మీటర్ తీసుకున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 1 మీటర్ అనమాట. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి ఇది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇది 0 to 5 మంత్స్ ఒక 1 ఇయర్ వరకు కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ఇక్కడైతే ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకుని మరలా ఇంకో ఫోల్డింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను అనమాట. కింద ఎడ్జెస్ ఈక్వల్ ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ బాడీ పార్ట్ హైట్ అండి, ఖర్చులతో కలిపి. ఓకేనా. కింద అయితే ఇలా కట్ చేసుకోండి, హెచ్చు తగ్గులు లేకుండా. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ హైట్ అండి. ఇక్కడ నేను 7.5 ఏమో మెయిన్ హైట్, 1 ఇంచు ఎక్స్ట్రా అంటే 8.1 అనేది ఖర్చులతో కలిపి పెట్టుకున్నానండి ఇక్కడ నేను. ఇటు సైడ్ కూడా 8.5కి మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ వచ్చేసి ఫుల్ షోల్డర్ అంటే నెక్ షోల్డర్ కలిపి 4 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకొని ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ ఇచ్చానండి ఈ పాపకి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ చూసుకుందాం. చెస్ట్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను నేను. 1.5 ఇంచు ఖర్చు కోసం ఇట్లా కర్వ్ అనేది తీసేసుకోండి. ఇక్కడ నెక్ కోసం నేను 1 అంటే 1.35 ఇంచెస్ అయితే తీసుకున్నాను. 1.75 అంటే 2 ఇంచులు తీసుకున్నాను. డీప్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ సేమ్ తీసుకున్నా, 2.5 తీసుకున్నా ఇక్కడ నేను. ఓకేనా, అర్థమైంది కదా. విడ్త్ వచ్చేసి 1.35, డీప్ వచ్చేసి 2.5 తీసుకున్నా. ఫ్రంట్ బ్యాక్ సేమ్ తీసుకున్నానండి ఇక్కడ. ఇట్లా రౌండ్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత మనకి ఇట్లా మనకి షేప్ అనేది ఇలా వస్తుందండి. వన్ సైడు ఏం కటింగ్ అయితే మనం ఏం చేసుకోము, కాకపోతే మార్కింగ్ చూపిస్తున్నాను. అంటే మన ఫ్రిల్స్ అనేవి ఇలా పెట్టేసుకోవాలి, చూపిస్తాను స్టిచ్చింగ్ కూడా. ఓకేనా. ఇట్లా షేప్ అనేది ఇలా ఇవ్వండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నడుము వచ్చేసి 4.5 పెట్టాను, 1.5 ఖర్చు కోసం. పైన చెస్ట్ 5 ఇంచులు, నడుము దగ్గర 4.5 పెట్టానండి. డాట్ అయితే ఏమి వేస్తాను ఇక్కడ. మీరు డాట్ వేసుకోవాలనుకుంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి నడుము దగ్గర. ఓకేనండి. ఉక్స్ పట్టి కాజపట్టి వేసుకోవాలనుకుంటే ఖర్చు కూడా తీసుకోండి, ఉక్స్ పట్టి కాజపట్టి కూడా. ఇక్కడ నేనైతే ఉక్స్ పట్టి కాజపట్టి అయితే వేయట్లేదు. ఇప్పుడు టక్స్ ఇచ్చుకోండి చెస్ట్ దగ్గర, నడుము దగ్గర, నెక్ దగ్గర. ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసేసుకొని మనం 2 సైడ్స్ మార్కింగ్ పట్టేట్టు చూసుకోండి. ఇట్లా ట్యాప్ చేసుకుంటే మనకి 2 సైడ్స్ మార్కింగ్స్ పడతాయి. ఇప్పుడు ఆ మార్కింగ్ మీద గీసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 1 సైడ్ చూడండి ఇలా ఇప్పుడు నేను వీడియోలో క్లియర్గా చూడండి నెక్ ఎలా కట్ చేస్తున్నా అనేది. చూడండి ఇక్కడ మనకి బాక్స్ షేప్ ఉంది కదా, అక్కడ వరకు కట్ చేసి ఇటు సైడ్ వచ్చేసరికి రౌండ్గా కట్ చేస్తున్నా. చూడండి, అబ్జర్వ్ చేయండి. నేను ఓపెన్ చేసి కట్ చేశానండి, ఫోల్డింగ్ మీద కట్ చేయలేదు. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ సేమ్ పెట్టేసుకున్నా ఇక్కడ నేను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ బాటమ్ పార్ట్ కోసం చూసుకుందామండి. ఇక్కడ కింద ఎడ్జెస్ ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ నేను లైనింగ్ ఎంత తీసుకుంటున్నా అంటే 10 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ 12 ఇంచెస్ తీసుకుంటున్నాను. లైనింగ్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటున్నా. మీరు పాపకి ఇట్లా పెద్దగా ఉంటే మీరు ఇంకొంచెం ఎక్కువైనా తీసేసుకోవచ్చు. నేను ఫస్ట్ బాక్స్ డ్రా చేసిందేమో ఫ్రంట్ పార్ట్ కోసం. ఇది ఫోల్డింగ్ నా సైడ్ ఉందండి, ఆపోజిట్ కోరాస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు
మళ్ళీ 10 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా. ఇది బ్యాక్ పార్ట్ కోసం. బ్యాక్ పార్ట్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా బాటమ్ పార్ట్ కోసం, దానికోసం. అర్థమైందిగా. ఫస్ట్ నేను కట్ చేసింది ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు కట్ చేసేది బ్యాక్ పార్ట్ కోసం. అయిపోయింది. ఇప్పుడైతే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఒక 14 ఇంచెస్ తీసుకుంటున్నానండి. అంటే నేను కింద కొంచెం ఫిల్ట్ టైప్ పెట్టాలనుకుంటున్నాను. ఓకేనా. లైనింగ్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 14 ఇంచెస్. అంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టిన తర్వాత 12 ఇంచెస్ వస్తుంది. మిగతా 2 ఇంచెస్ అనేది మనకి ఫిల్ట్లోకి వెళ్ళిపోతుంది. అంటే 2 ఇంచెస్ కూడా కాదండి, పైన 1/2 ఇంచు, కింద మనం 1/2 ఇంచు ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి మనకు మిలిగేది 1 ఇంచే అండి. 1 ఇంచు మనం ఫిల్ట్ పెట్టుకోవాలన్నమాట. అర్థమైందా. ఇప్పుడు ఇవి 2 లేయర్స్ ఉన్నాయండి. కిందిది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, పైది వచ్చేసి బ్యాక్ పార్ట్. అంటే ఫ్రంట్ పార్ట్కి బిగ్ బార్డర్ వచ్చింది, పెద్ద బార్డరు. బ్యాక్ సైడ్కి వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చింది. ఓకేనా. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ అన్నమాట. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయిపోయింది కదా బాటమ్ పార్ట్ కోసం. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ కూడా కట్ చేసుకుందాం. మెయిన్ పీస్ మనకి రాంగ్ సైడ్ రైట్ సైడ్ సేమ్ ఉందండి క్లాత్, అందుకని నేను ఇట్లా టిక్ పెట్టుకున్నాను రైట్ సైడ్ అనేది. ఇప్పుడు మనం బాడీ పార్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, అది కూడా ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. అంటే అటు సైడ్ మనకు ఫోల్డింగ్ ఉంది, నా సైడ్ కోరాస్ ఉన్నాయండి, అందుకని ఫోల్డింగ్ అనేది అటు సైడ్ పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్లాత్ అనేది వేస్ట్ చేసుకోకండి, మనకి జస్ట్ 1 మీటర్ క్లాతే కాబట్టి చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇది రైట్ సైడ్ అండి. రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టేసుకొని నేను చాక్ పీస్తో మార్క్ చేస్తున్నాను కదా, ఒక 1/2 ఇంచు ఇట్లా విడ్త్తోని కుట్టుకోండి. పైన షోల్డర్స్ కుట్టుకోకండి. ఇక్కడ సైడ్స్ కూడా మీ ఇష్టం, కుట్టాలనుకుంటే కుట్టుకోండి, లేదంటే లేదు. ఓకేనా. మీకు పిల్లలకి కుచ్చుకుంటుంది అనుకున్నప్పుడు సైడ్స్ కూడా కుట్టుకుంటే మనకి కుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఇట్లా 1/2 ఇంచు విడ్త్తోని కుట్టుకోండి. కుట్టుకొని తిప్పేసుకోండి రాంగ్ సైడ్ వైపుకి. ఇప్పుడు వచ్చేసి నాకు ఈ క్లాత్ మిగిలింది. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ పీసులని కింద బార్డర్ అనేది కట్ చేసుకున్నానండి. ఇది ఫ్రిల్స్ కోసం అన్నమాట. ఓకేనా. ఒక 3.5 ఇంచులు అట్లా ఉందన్నమాట ఈ క్లాత్. నాకు విడుతూ 3.5 దాకా ఉంది. పొడవు వచ్చేసి నాకు 33 దాకా ఉంది. నాకు 33 అయితే ఏం పట్టలేదండి, ఇక్కడ ఒక 30 ఇంచెస్ వరకే పట్టిందనమాట. 25, 30 అట్లా పడుతుంది అనమాట. అంటే మనం ఫ్రిల్స్ పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. దగ్గర దగ్గర పెడితే క్లాత్ మొత్తం సరిపోతుంది, దూరం దూరం పెట్టుకుంటే కొంచెం క్లాత్ అనేది మిగులుతుంది. ఇక్కడ నీకు షోల్డర్ దగ్గర నేను కట్ చేయకుండా ఇట్లా పీస్ అనేది జాయిన్ చేస్తానండి. కుట్టిన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది, కొత్త వారికి కూడా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టేసుకొని ఇప్పుడు కుట్టుకుంటున్నాను చూడండి. నేను సైడ్స్ కూడా కుడుతున్నాను కొంచెం, ఎందుకంటే చిన్న పాప కదా, కుచ్చుకోకుండా ఉంటుందని. ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి కదా, పాప కూడా కొంచెం ఇరిటేషన్ పడదు కాబట్టి నేను కొంచెం ఒక 1/2 ఇంచు కంటే తక్కువే కుట్టాను అనమాట సైడ్కి. ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి నెక్ దగ్గర మనకి పాదం ఇంచు గ్యాప్ అయితే ఉండాలండి. ఓకేనా. షోల్డర్ కుట్టుకోకండి, హామ్ హోల్ మళ్ళీ నెక్ సైడ్స్ కుట్టుకోండి. ఇక్కడ మనకి బాక్స్ షేప్లో కట్ చేసుకున్నాం కదా, కరెక్ట్ అదే షేప్ ఉండాలండి మనకు కుట్టేటప్పుడు కూడా.
ఇటు సైడ్ కూడా కుట్టేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని టక్స్ ఇచ్చుకోండి, రాంగ్ సైడ్ వైపుకి తిప్పేసుకోండి. సెకండ్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసి అయితే పెట్టేసుకోండి. ఇది ఫ్రంట్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోండి. ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని ఖచ్చితంగా టక్స్ అయితే ఇచ్చుకోండి. అలా అయితేనే మనకి ఈజీగా టర్న్ అవుతుంది. ఇట్లా టక్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఇక్కడ ఇట్లా ఓపెన్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది మనకి. అంటే చుట్టూ మనకి లోడింగ్ పద్ధతిలో అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి మళ్ళీ చంక దగ్గర క్రాస్ పీస్ పెట్టి జాయిన్ చేసి తిప్పేసుకోవడం ఇదంతా ఏముండదు అనమాట. ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది. మీకు కొత్త వారు కూడా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇలా అయితే పైన ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. లైనింగ్ బయటికి రాకుండా పై వైపు రాకుండా ఉంటుందన్నమాట. ఇలా వేసుకుంటే ఓన్లీ చంక వరకు వేసుకోండి, నడుము అవసరం లేదు, అంటే సైడ్స్ అవసరం లేదు. తర్వాత మనం ఎలాగో జాయిన్ చేసేటప్పుడు మళ్ళీ స్టిచెస్ వేసుకోవాలి కాబట్టి ఇక్కడ షోల్డర్స్ అనేవి లైనింగ్ ఎట్లా ఉందో దాని మించి కుట్టుకుంటా రండి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇట్లా కట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయినట్టే అండి. ఇప్పుడు మన డిజైన్ అంటే మనం పైన ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే కింద కూడా మనం ఇలా కుట్టేసుకొని లైనింగ్ ఎట్లా ఉందో అట్లా కుట్టేసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఇక్కడ నేను డాట్ వేస్తలేనండి. ఇట్లా వచ్చేస్తుంది మనకి. ఓకేనా. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను బార్డర్ అనేది అటాచ్ చేస్తాను అన్నమాట. నాకు ఎంత కావాలో చూసుకుంటున్నాను, అంటే మనకు చంక దగ్గర వరకు ఉంటే సరిపోతుందండి. ఇట్లా అటు కొంచెం ఇటు కొంచెం ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా అడ్జస్ట్ చేసుకొని పైనంగా కుట్టేసుకోండి. మనకి షోల్డర్ కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసి ఎంత తలనొప్పి ఉండదు అనమాట. కరెక్ట్ మనకి నెక్ దగ్గర లైన్ కరెక్ట్గా పెట్టేసుకోండి. నెక్ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ కరెక్ట్ రావాలండి. ఇటు సైడ్ కూడా మనకి షోల్డర్ ఎంతవరకు అయితే ఉందో అంతే ఇది ఫోల్డింగ్ చేసుకోవాలండి. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? క్లారిటీగానే చెప్తున్నా, స్లోగానే చెప్తున్నానండి. ఇట్లా పెట్టేసుకొని మనము షోల్డరు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇది ఫోల్డింగ్ చేసుకోండి. ఓకేనా. తర్వాత ఇలా తీసేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రిల్స్ చూపిస్తాను నేను. ఇలా వచ్చింది మనకి. ఇప్పుడు బ్లౌజెస్ కూడా వేసుకుంటున్నారు కదా ఇట్లా ప్యాచ్ అనేది. ఇప్పుడు ఫ్రిల్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇట్లా ఫ్రిల్స్ అనేవి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. కుర్చీలు ఇట్లా పెట్టేసుకుంటూ ఇట్లా వస్తుందండి మనకి. దీనికి లైనింగ్ కూడా ఇస్తున్నానండి ఫ్రిల్కి నేను, కొంచెం స్టిఫ్గా ఉంటుందని. ఈ లైనింగ్ కూడా మనకి బార్డర్ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు తీసుకున్నా, ఎంత విడుతుందో అంత విడత అయితే తీసుకున్నా. అంటే విడుతు 3.5 ఉంది కదా ఇందాక మనం కొలుచుకున్నప్పుడు. చూడండి, రైట్ సైడ్ అనేవి లోపలికి ఉందండి మనకి బార్డరు, రాంగ్ సైడ్ అనేది పై వైపు కనిపిస్తుంది చూడండి. అలా ఉంటేనే మనం మళ్ళీ రాంగ్ సైడ్ వైపు తిప్పినప్పుడు రైట్ సైడ్ అనేది పై వైపుకి వస్తుంది. ఇంకో ఇలా ఓపెన్ చేస్తే మనకి రైట్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైంది కదా? చివరి వరకు ఇలాగే కుట్టేసుకోండి. పైన ఒక టాప్ స్టిచ్ చేస్తే మనకి లేవకుండా స్టిఫ్గా ఉంటుందండి.
ఓకేనా. పై వైపు కూడా ఇలాగ కుట్టేసుకొని ఎక్స్ట్రా లైనింగ్ అనేది కట్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా తిప్పేసుకొని మనకు బార్డర్ ఎంతవరకు అవుతుందో చూసుకొని అంతవరకు కుట్టుకొని లైనింగ్ అయితే కట్ చేసుకోండి. ఇలా వచ్చేసింది కదా. మనం ఇటు సైడు అటు సైడ్ మొత్తం ఫోల్డింగ్ చేసుకోవాలండి. డబల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. అటు చివరికి ఇటు చివరికి పై వైపున కింది వైపున ఎట్లాగో మనం కుట్టేసుకున్నాం కదా, తిప్పేసుకొని పై వైపున ఇట్లా ఫోల్డింగ్ చేసి అయితే కుట్టేసుకోండి. ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసుకోండి. మొత్తం చివరి వరకు ఇలాగే వచ్చేసేయండి. ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోండి. రఫ్ ఇచ్చుకోండి లాస్ట్కి వచ్చిన తర్వాత. ఫ్రిల్స్ ఎటు పెడితే బాగుంటుందని చూస్తున్నానండి. ఇక్కడ మనకి వైలెట్ కలరు బార్డర్ ఉంది కదా, అది కింది వైపుకి వస్తే బాగుంటుందని నేను కింది వైపు పెట్టేసాను అనమాట. ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి. మీ క్లాత్ తక్కువ ఉంటే కొంచెం చిన్నగా పెట్టుకోండి, క్లాత్ ఎక్కువ ఉంటే లోపలికి ఎక్కువ ఫోల్డింగ్ చేసుకోండి. ఇది మనకు కరెక్ట్ సరిపోతుందో లేదో ఇలా చెక్ చేసుకోండి. నాకు కొంచెం ఎక్స్ట్రానే అయింది కట్ చేసిన తర్వాత, ఇక్కడ కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి. షోల్డర్ దగ్గర నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని ఇట్లా జాయిన్ చేసుకుంటా రండి పై వైపు నుంచి. ఈజీగా ఉంది కదండి, సింపుల్గా కుట్టేసుకోవచ్చు అనమాట. ఈ ఫ్రాకు చాలా విధాలుగా కుట్టొచ్చండి. ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట నేను చెప్పేది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనం ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. అంటే కట్ చేసుకోవాలి. లాస్ట్కి మనకి ఎంతైతే యూజ్ అవుతుందో అంతే ఉంచుకొని మిగతాది కట్ చేసుకోవాలి. ఇట్లా కింది వైపుకి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. మనకి అయిపోయిందండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఇందాక చెప్పాను కదా బ్యాక్ పార్ట్ రెడీ చేసుకొని, ఇలా బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మిడిల్కి ఒక మార్క్ అయితే చేసుకోండి. బ్యాక్ పార్ట్ మిడిల్కి ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఇట్లా లైనింగ్ అనేది ఒక 3 ఇంచెస్ విడ్త్తో తీసుకోండి. హైట్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఈ క్లాత్ కూడా మిడిల్కి ఒక మార్క్ చేసుకొని వీ షేప్లో అటు పావించు ఇటు పావించి అయితే క్రాస్గా ఇలా కలిపేసుకోండి. అంటే వీ షేప్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకొని ఆ షేప్ మీదనే మనం కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ మనకి సపరేట్ లైనింగ్ తీసుకున్నాం కదా, అది ఫోల్డింగ్ అనేది కొంచెం చేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ నెక్ కుట్టుకున్నాం కాబట్టి మనం కొంచెం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఈ క్లాత్ కూడా లైనింగ్ కూడా మనం రైట్ సైడ్ మీద పెట్టుకోవాలండి, రాంగ్ సైడ్ వైపు కాదు. రైట్ సైడ్ మీద పెట్టుకొని మనం వీ షేప్ ఎలా అంటే డ్రా చేసుకున్నామో అదే షేప్ మీద కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఓకేనా. ఇప్పుడు మిడిల్ మనం కుట్టు కట్ కాకుండా మిడిల్కి కట్ చేసుకోండి. మనం కుట్టిన కుట్టు అయితే కట్ కావద్దండి. ఇక్కడ కార్నర్కి వచ్చిన తర్వాత నీట్గా టక్ ఇచ్చుకోండి. అలా అయితేనే మనకి ఈజీగా టర్న్ అవుతుంది. నేను సరిగా ఇవ్వలేదు, ఫస్ట్ నాకు టర్న్ కాలేదు. మళ్ళీ నేను ఓపెన్ చేసేసుకొని కుట్టు దగ్గరికి మూల దగ్గర మంచి క్లీన్గా అంటే మంచి కరెక్ట్గా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుంటే నాకు షేప్ అనేది నేను ఎలా అయితే కుట్టానో అలా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. లోపలికి అనేసుకొని దాని చుట్టూ ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే మనకి ఫినిషింగ్ బాగుంటుంది. లేదంటే ఐరన్ చేసేసుకోండి, ఏదైనా పర్లేదు. ఓకేనా. మన సపరేట్ క్లాత్ అనేది మెయిన్ సైడ్ రైట్ సైడ్ మీద జాయిన్ చేసుకొని రాంగ్ సైడ్ వైపుకి తిప్పేసుకున్నామండి. ఇది మాత్రం కేర్ఫుల్గా కుట్టుకోండి. మన రాంగ్ సైడ్ వైపు పెట్టుకొని రైట్ సైడ్ వైపుకి మలుపుకుంటే మనకి ఖర్చులు అనేవి బయటకు కనిపిస్తాయి కదా. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా వన్ సైడే జాయిన్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మీ 2 సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే వన్ సైడ్ జాయిన్ చేసి వన్ సైడ్ ఉక్స్ పట్టి కాజపట్టి వేస్తున్నానండి. అది కూడా ఎట్ సైడ్ జాయిన్ చేస్తున్నానంటే మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా నెక్ దగ్గర నుంచి పైన షోల్డర్ నుంచి ఆ పార్ట్కు నేను షోల్డర్ జాయిన్ చేసుకున్నానండి. మిగతా షోల్డర్ వచ్చేసి నేను ఉక్స్ పట్టి కాజపట్టి వేస్తాను. ఎందుకంటే చిన్న పాప కదా, వేసుకోవడం ఈజీ ఉండాలని నేను
ఇలా పెట్టుకున్నమాట. వెనక కూడా మనము ఉక్స్ పట్టి కాజపట్టి వేయలేదు కాబట్టి తల దూరాలి కదా మనకి, దానికోసమని నేనైతే వన్ సైడే షోల్డర్ జాయిన్ చేశాను. ఇప్పుడు నేను ఉక్స్ పట్టి వేసుకుంటున్నానండి. అది కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఆ పార్ట్కి ఉక్స్ పట్టి వస్తుంది, బ్యాక్ పార్ట్కి వచ్చేసి కాజపట్టి వస్తుందండి. మనం బ్లౌజెస్కి ఉక్స్ పట్టి కాజపట్టి ఎలా వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసుకోవాలండి ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు లైనింగ్ పీస్ కూడా ఫస్ట్ జాయిన్ చేసుకున్నప్పుడు మెయిన్ రైట్ సైడ్ మీద పెట్టి కుట్టేసుకొని రాంగ్ సైడ్ వైపుకి ఇలా తిప్పేసుకోండి. మనం బ్లౌజెస్కి ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అదే విధంగా ఉంటుందండి ఉక్స్ పట్టి. ఇక్కడ నేను ఫస్ట్ ఉక్స్ పట్టి వేస్తున్నా, అది ఫ్రంట్ పార్ట్కి వచ్చింది నాకు ఉక్స్ పట్టి. కాజా పట్టినేమో బ్యాక్ పార్ట్కి వస్తుందండి. ఇంకో ఇట్లా పెట్టేసుకుంటే మనకి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రాక్ వేసినప్పుడు, తీసినప్పుడు. ఇప్పుడు ఒక 3 ఇంచుల విడ్త్తోని 3 ఇంచుల హైట్తోనైతే నేను లైనింగ్ మెయిన్ పీస్ కలిపి జాయిన్ చేసుకొని ఇక్కడ కాజా పట్టి వేసుకుంటున్నానండి. చూడండి ఇక్కడ ఎలా వేస్తున్నానో చూపిస్తాను చూడండి. మళ్ళీ ఇట్లా ఫోల్డింగ్ అటు సైడు ఇటు సైడు ఫోల్డింగ్ చేసుకోవాలండి. క్లాత్ అనేది మనం లైనింగ్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ అటు సైడు ఇటు సైడు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మన షోల్డర్స్ ఆల్రెడీ కుట్టేసుకున్నాం కదా. లాస్ట్కి రఫ్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఇట్లా రైట్ సైడ్ వైపు తిప్పేసుకోవాలండి. ఇందాక ఉక్స్ పట్టినేమో రాంగ్ సైడ్ వైపుకి, రైట్ సైడ్ మించి రాంగ్ సైడ్కి తిప్పేసుకున్నాం కదా. ఇప్పుడు కాజా పట్టినేమో రాంగ్ సైడ్ వైపు కుట్టేసుకొని రైట్ సైడ్ వైపుకి తిప్పేసుకోవాలన్నమాట. మనం బ్లౌజెస్కి అయితే ఎలా వేసుకుంటామో సేమ్ అదే విధంగా ఉంటుందండి. కాకపోతే ఇక్కడ సైజ్ తక్కువ ఉంది, ఆడ సైజ్ ఎక్కువ ఉంటుంది బ్లౌజెస్కి, అంతే. అంటే లెంత్ ఎక్కువ ఉంటుంది, దీనికి లెంత్ తక్కువ ఉందన్నమాట, అంతే, ఏం లేదు. ఇట్లా డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. మీరు 2 షోల్డర్స్ కూడా మామూలుగా జాయిన్ చేసుకోవచ్చు అండి, ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోకుండా. అప్పుడు మీరు ఏంటంటే బ్యాక్ పార్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసుకోండి మిడిల్కి. అలా వేసుకుంటే మీకు ఈ షోల్డర్స్ ఇలా వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. మనం ఇక్కడ కాజాలు ఉక్సులు వేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోతాయి. మనకి ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు మనము బాడీ పార్ట్ వెడల్పు ఎంత ఉందో చూసుకోండి. నాకైతే 13.5 వచ్చింది వన్ సైడు. మనం ఇప్పుడు లైనింగ్ పెట్టుకునేటప్పుడు ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మనకి 13.5 ఇంచులు రావాలండి. ఓకేనా. 13.5 ఇంచులు వస్తే మనకి కరెక్ట్గా బాడీ పార్ట్కి సరిపోతుంది. ఎక్కువ తక్కువ వచ్చినా మనం జాయిన్ చేసుకునేటప్పుడు చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఫ్రిల్సే కాబట్టి అంబ్రెల్లా ఫ్రాక్ అయితేనేమో కరెక్ట్ ఉండాలన్నమాట మనకి. ఓకేనా. క్లాత్ ఎక్కువ ఉంటే లోపలికి ఎక్కువ ఫోల్డింగ్ చేసుకోండి, క్లాత్ తక్కువ ఉంటే చిన్న చిన్న ఫ్రిల్స్ అక్కడక్కడ పెట్టేసుకోండి. లైనింగే కాబట్టి ఏం కాదు. ఇప్పుడు కొలుచుకోండి. మామూలుగా 13.5 అయితే నాకు రావాలి. నాకు 13.5 అయితే కరెక్ట్ వచ్చింది. ఒక 1/2 ఇంచు ఎక్కువ వచ్చింది. నేను బాడీ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు చిన్న ఫ్రిల్ పెట్టుకుంటా లైనింగ్. సెకండ్ లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ పీస్ వచ్చేసి నేను కింద ఫోల్డింగ్ చేసుకుంటున్నానండి. కింద కూర వచ్చింది ప్లెయిన్గా నాకు. వన్ సైడు బ్యాక్ పార్ట్కి ఏమో కూర వచ్చింది, ఫ్రంట్ పార్ట్కి ఏమో డబల్ ఫోల్డింగ్ చేసుకున్నానండి. ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ కూర రాలేదనమాట. అంటే నేను ఫ్రిల్స్ కోసమని కట్ చేశాను కొంచెం అంచు, అప్పుడు డబల్ ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి కూర వచ్చింది కాబట్టి ఒక ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్కి. నేను ఎంత పొడవు ఉందో చూస్తున్నానండి. ఇక్కడ ఫిల్ట్ పెట్టాలా లేదా అని ఆలోచిస్తున్నా. పాప మెజర్మెంట్స్ అయితే నేను తీసుకోలేదనమాట, అందాదా కుడుతున్నాను. నేనైతే ఎంత ఉందో అంత అయితే ఉంచేసాను, ఫిల్ట్ ఏం పెట్టలేదు. ఇక్కడ పెడదాం అనుకున్నాను కానీ పాప హైట్ అనేది తీసుకోలేదు నేను. వాళ్ళకి మిషన్ ఉందండి, ఒకవేళ హైట్ ఎక్కువ అయితే ఒక ఫిల్ట్ పెట్టేసుకుంటారని నేను ఫిల్ట్ అయితే ఇక్కడ ఏం పెట్టట్లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఫ్రిల్స్ అనేది పెడుతున్నానండి నేను. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి. లైనింగ్కి ఎలా పెట్టినా ఏం కాదు కానీ మెయిన్ పీస్కి అయితే మనం నీట్గా పెట్టుకోవాలండి. ఫ్రిల్స్ అనేవి నీట్ ఫినిషింగ్ రావాలంటే చిన్న చిన్న ఫ్రిల్స్ మంచిగా పెట్టేసుకోండి. చిన్న పాప కాబట్టి చిన్న చిన్నవి పెట్టేసుకోండి. ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు అలా. క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఫోల్డింగ్ చేసుకోండి లోపలికి, క్లాత్ తక్కువ ఉంటే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోండి. మనం ఇట్లా జిగ్ జాగ్ రెడీమేడ్ టైప్ వస్తాయి చూడండి ఫ్రిల్స్, అలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా అలా పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి క్లాత్. ఇట్లా చివరి వరకు పెట్టేసుకొని ఇక్కడ కూడా కొలుచుకోండి. మనకు 13.5 రావాలి కదా మనకి.
నాకు కరెక్ట్గా వచ్చేసిందండి 13.5. ఒకవేళ మీకు 14 అట్లా వచ్చిందనుకో సపోజ్, ఒక్కో ఫ్రిల్ అనేది పెట్టేసుకోండి. ఒకవేళ క్లాత్ తక్కువ అయిందనుకోండి, ఇంకో ఫ్రిల్ అనేది ఇప్పేసుకోండి. ఇప్పుడు బాడీ పార్ట్కి జాయిన్ చేసుకుందామండి. ఫస్ట్ లైనింగ్ని ఇలా తీసేసుకొని బాడీ పార్ట్ రైట్ సైడ్ అనేవి పై వైపు కనిపించాలండి. ఓకేనా? ఫస్ట్ లైనింగ్ అడుగున పెట్టేసుకోండి, తర్వాత బాడీ పార్ట్ పెట్టేసుకోండి. బాడీ పార్ట్ కూడా రైట్ సైడ్ అనేది పై వైపుకి ఉండాలండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అంటే కలరు రెండు సేమ్ అయ్యేసరికి మీకు రాంగ్ రైట్ సైడ్ అనేది తెలుస్తలేదు కదా బ్యాక్ పార్ట్కి. ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్ రైట్ సైడ్ అనేది పై వైపుకు ఉంది, మనకి కనిపించేటట్టు ఉందన్నమాట. అడుగున లైనింగ్ పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి దీని మీద ఇలాగే ఉంచేసుకోండి, ఏం కదిలించకుండా. మెయిన్ పీస్ తీసుకొని పైనంగా పెట్టుకొని జాయింట్ చేసుకోండి. మన ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. ఓకేనా? అర్థమైంది కదా. మనం ఎలా అయితే అంటే రెండు ఒకసారి కుట్టుకోవచ్చండి, కొత్త వారికి అయితే కష్టం అవుతుందని నేను ఇలా చూపించాను. ఇప్పుడు ఇక్కడ మెయిన్ పీస్ ఉంది కదా కింద బాటం పాటు, అది రైట్ సైడ్ అనేవి అడుగున ఉంది, రాంగ్ సైడ్ అనేవి ఇప్పుడు పై వైపుకి నా వైపు కనిపిస్తున్నాయి చూడండి. అలా పెట్టుకుంటే మీకు ఓపెన్ చేయగానే రైట్ సైడ్ అనేవి కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. మనకి ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయండి, నీట్గా ఉంటుంది. చిన్న పాప కాబట్టి ఇలా కుచ్చుకోకుండా కూడా ఇరిటేషన్ అనేది ఉండదన్నమాట. పెద్దవారైనా చిన్నవాళ్ళైనా ఇలా కుట్టుకోండి, ఖర్చులు అనేవి లోపలికి పోతాయి. లోపల మనకి రాంగ్ సైడ్ కూడా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. 2 సైడ్స్ అలా కుట్టేసుకున్న తర్వాత నేను డోరీ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేసుకుందాం మనం. సైడ్ జాయింట్ మీరు ఎంతైతే మెజర్మెంట్స్లో ఎంతైతే మార్కింగ్ చేసుకుంటారో అంతైతే పెట్టేసుకోండి. ఇక్కడ నేను ఖర్చు కోసం మనం 1.5 పెట్టాం కదా, 1.5 ఇలా పెట్టేసుకొని సైడ్ నుంచి, ఇక్కడ సరిగా కనిపించట్లేదు కదా నా వాయిస్ వినండి, సైడ్ నుంచి 1.5కి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ దగ్గర నడుం దగ్గరకు వచ్చేసరికి ఇట్లా క్రాస్గా వచ్చేసేయండి. మనం అక్కడ డోరీ పెట్టుకోవాలండి. డోరీ అనేది ఇలా పెట్టేసుకోండి, ఇలా పెట్టేసుకొని కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇక్కడ ఏంటంటే లైనింగ్ని మెయిన్ పీస్ని 4 లేయర్స్ని కలిపి ఒక 2 ఇంచెస్ వరకు కలిపి కుట్టుకోండి క్రాస్గా. ఓకేనా? తర్వాత లైనింగ్ని పక్కన వేసుకొని ఓన్లీ మెయిన్ పీస్ని కుట్టుకోండి. ఇది ఏ ఫ్రాక్స్ కుట్టుకున్నా కానీ ఎవరికి కుట్టుకున్నా కానీ ఈ మెథడే ఉంటుందండి ఫ్రాక్స్ కుట్టుకునేటప్పుడు. అలా అయితేనే మనకి ఫ్రాక్ అనేది ఇట్లా మనకి వేసుకున్నప్పుడు బుంగలాగా లేస్తుంది అనమాట, బెలూన్ టైపు. 2 కలిపేసి కుట్టుకుంటే మనకి పైకి ఎత్తినట్టు రాదండి, అణిగినట్టు వస్తుంది. ఇప్పుడు మెయిన్ పీస్ని పక్కన వేసుకొని ఓన్లీ లైనింగ్ని కుట్టేసుకోండి. ఇప్పుడు అర్థమైంది కదా. ఫస్ట్ 4 లేయర్స్ని కలిపి ఒక 2 ఇంచెస్ వరకు క్రాస్గా కుట్టుకున్న తర్వాత లైనింగ్ని పక్కన వేసుకొని మెయిన్ పీస్ని కుట్టుకోండి. తర్వాత మెయిన్ పీస్ని లోపలికి అనేసుకొని లైనింగ్ కుట్టుకోండి. ఇప్పుడు నేను లైనింగ్ కింద ఫోల్డింగ్ చేస్తున్నానండి. మన కాళ్ళ దగ్గర ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఇట్లా లోపలికి డబల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటున్నాను ఇక్కడ నేను. ఒకవేళ మీకు కూర వస్తే ఒక ఫోల్డింగ్ సరిపోతుంది, నాకు ఇక్కడ కూర రాలేదు, లైనింగ్కి డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటున్నాను. ఆల్రెడీ మనం మెయిన్ పీస్కి ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం కదా ఇందాక. ఇప్పుడు మెయిన్ పీస్కి అవసరం లేదు, ఓన్లీ లైనింగ్ ఒక్కదానికి చుట్టూ కుట్టేసుకోండి. ఇక మనకైతే ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఒక ఫ్లవర్ లాంటిది పెట్టాను కదా, అది ఎలా పెట్టానో చెప్తానండి. ఇక్కడ నాకు ఒక 14 ఇంచెస్ దాకా అయితే తీసుకున్నాను పొడవు. విడత్ వచ్చేసి ఒకటి 3.5, ఒకటి 2.5 తీసుకున్నానండి. అంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది అన్నమాట ఫ్లవర్. ఇప్పుడు ఈ రెండుని ఎడ్జెస్ ఇట్లా కలిపి కుట్టుకోండి. కలిపి కుట్టుకున్న తర్వాత ఇలా పెట్టేసుకొని కుట్టుకోండి. మళ్ళీ ఫస్ట్ ఆ 2 ఎడ్జెస్ని కలిపి కుట్టుకున్న తర్వాత వీడియో ఒకసారి మీరు బ్యాక్కి వెళ్ళి చూస్తే అర్థమవుతుందండి ఎలా ఫోల్డ్ చేసుకున్నాను అనేది. ఎడ్జెస్ మొత్తం ఇలా చుట్టూ కుట్టేసుకోండి. మనం ఇక్కడ డోరీ లెక్క రిటర్న్ తీయాల్సిన అవసరం ఏముండదండి, మనం ఎలా కుట్టుకున్నామో అలా ఉంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు సూది దారం తీసుకొని నాటలు వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకున్నామో
సెకండ్ ఫ్లవర్ కూడా అలా చేసుకోవాలన్నమాట. ఇలా మనం ఇట్లా హెమ్మింగ్ టైప్ చేస్తాం కదా, ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి చుట్టూ. ఎక్కడ నాట్లు వేయకండి, నాట్లు వేస్తే మనకు గుంజినప్పుడు ఎలాస్టిక్ టైప్ అనేది రాదండి. నాట్లు వేయకుండా జస్ట్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి. చుట్టూ కుట్టుకున్న వెళ్ళిన తర్వాత మనకి ఇట్లా దగ్గరికి గుంజితే దారము మనకు ఒక ఫ్లవర్ టైప్ వస్తుంది. ఇలా వస్తుందన్నమాట. మనకి లోపల ఖర్చులన్నీ లోపలికి నెట్టేసుకొని మనం ఇక్కడ కింది సైడ్ నాటేసుకోవాల్సి ఉంటుందండి. ఇట్లా పట్టేసుకొని కింది సైడ్ నాట్లని చాలా వేసుకోవాలన్నమాట, లేకపోతే ఖర్చులు అనేవి లోపలికి కనిపిస్తాయి మనకి ఓపెన్ చేసినప్పుడు. చాలా టైం పడుతుందండి ఇది. కొంచెం అన్నీ కలిపేసుకొని కుట్టుకోవాలండి. చుట్టూ కుట్టుకుంటూ రావాలి. కింద అక్కడక్కడ నాట్లు వేసుకుంటూ కుట్టుకోండి. చాలా టైం పడుతుందండి, నిదానంగా చేసుకోండి. సెకండ్ది కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసి అయితే పెట్టేసుకోండి. చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా ఓపెన్ చేసి మనకు ఫ్లవర్ టైప్ వస్తుందండి. సెకండ్ కూడా అట్లా రెడీ చేసుకున్న తర్వాత నేను 2 రెడీ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ 2 కలిపి మళ్ళీ కుట్టేసుకోండి. కిందంగా 2 జాయింట్స్ చేసుకోండి. చాలాసార్లు కుట్టుకోండి, 2-3 కుట్లు వేసి వదిలిపెట్టకండి. ఇక్కడ నేను ఒక పూస తీసుకొని దాన్ని కూడా ఇట్లా కలిపి కుట్టుకుంటున్నానండి మిడిల్లో. మీ దగ్గర చిన్నవి ఉన్నా పర్లేదు. ఇట్లా వైట్ పూసలు అనేది తీసుకుంటే మనకి ఈ కలర్కి బాగా కనిపిస్తుందండి, హైలైట్ ఉంటుంది. ఇట్లా ఒక 5-6 కుట్లు అనేది కుట్టేసుకొని ఇప్పుడు ఫ్రాక్కి కుట్టుకోవాల్సి ఉంటుంది. మనకి ఇది ఓన్లీ సూది దారంతోనే పని ఉంటుందండి. ఇట్లా వస్తుంది మనకి ఫ్లవర్ లాగా. ఇప్పుడు మనం ఎక్కడైతే పెట్టుకోవాలో అక్కడ మీరు కుట్టుకోండి. కింద అయినా పెట్టుకోవచ్చు, లేదంటే పైన పెట్టుకోవచ్చు అండి. నేను పైననే పెడుతున్నాను, ఓకేనా. మీరు ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా పట్టేసుకొని మీరు ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో అక్కడ కుట్టేసుకోండి. చుట్టూ కుట్టుకోండి. ఇక్కడ కూడా మనకి ఇట్లా పక్కకి వెళ్ళినప్పుడు కూడా మన ఖర్చులు కనిపించొద్దు కదా, చుట్టూ కుట్టుకుంటూ వచ్చేసేయండి. కిందంగా ఈ ఎడ్జెస్కి కుట్టు పడకూడదండి, అంటే పై వైపున మనకు ఫ్లవర్ లాగా వచ్చింది కదా, వాటికి కుట్టు అనేది పడకూడదు. మనకు ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.